జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి గ్రామ పంచాయతీకి వారాంతపు సంత నిర్వహణ జీవాల మార్కెట్ కు 2026-27 సంవత్సరానికి సంబంధించి 45,30,000 రూపాయలకు ఆలవల్లపాడు గ్రామానికి చెందిన మల్లు శ్రీనివాసులు రెడ్డి దక్కించుకున్నారు. ఈ రోజు ఉదయం వేంపల్లిలో ఈ కార్యక్రమం జరగగా వేలం పడిన హెచ్చు మొత్తాన్ని 9 రోజుల్లోపు పూర్తి అమౌంట్ ను గ్రామ పంచాయతీకి జమ చేయాలని ఎంపీడీఓ కులాయమ్మ, ఈవో నాగభూషణ్ రెడ్డి తెలిపారు. ఈ అర్ధరాత్రి నుంచి పాట పడిన కాంట్రాక్టర్ వసూలు చేసుకోవచ్చని అన్నారు. సర్పంచ్ శ్రీమతి జలకం వెంకటలక్ష్మ గారి అధ్యక్షతన నిర్వహించాల్సింది. ఆమెకేదో అనారోగ్యంగా ఉండేది, మళ్ళీ వచ్చి నేను సంతకం పెడతా సార్, మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ అప్సెట్ ప్రైజ్ అనేది గత 3 సంవత్సరాల నుంచి పాడినటువంటి పాటలను సరాసరిని తీసుకుని దానికి 5% ఎన్హాన్స్ చేసి నిర్ణయించడం జరుగుతుంది. మన డివిజనల్ అభివృద్ధి అధికారి పులివెందుల వారిని నిర్ణయించినటువంటి వేంపల్లి వారాంతపు సంత అప్సెట్ ప్రైజ్ వచ్చేసి 45 లక్షలు. అంటే 45 లక్షల కాడి నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి డీడీలు అలాగే సాల్వెన్సీ సర్టిఫికేట్లు సమర్పించినటువంటి 6 మంది ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళను ఇప్పుడు మనం పిలవడం జరిగింది. ఆ 6 మంది వచ్చారు, 6 మంది కూడా హాజరైనారు. కాబట్టి ఇందులో షరతులు, వేలం పాటదారుడు వేలం పాట ప్రారంభించడానికి అర్ధగంట ముందుగా డీడీలు కానీ సాల్వెన్సీ కానీ సమర్పించాలో అది ఇచ్చారు. వేలం పాటదారులు గ్రామ పంచాయతీకి ఎటువంటి బకాయిలు ఉండరాదు, ఎటువంటి బకాయిలు 6 మంది లేరు. వసూలు చేసి సవాలు నిర్ణయించిన తర్వాత వేలం పాటను ఖాయం చేసిన తర్వాత మధ్యలో కూడా ఎట్టి కారణం లేకుండా వేలం వాయిదా వేయటం కానీ రద్దుపరచడం కానీ గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి సర్వాధికారాలు కలవు. హెచ్చు పాటదారుడు పాటను ఖరారు చేసిన వెంటనే డిపాజిట్ సొమ్మును పోను మిగిలిన మొత్తము 40 రోజుల లోపల గ్రామ పంచాయతీకి చెల్లించి తన రసీదును పొందవలను. అట్లు చెల్లించడంతో వేలం పాట రద్దుపరిచి తిరిగి వేలం నిర్వహించబడును. హెచ్చు వేలం పాటదారునికి డిపాజిట్ దండగ పద్దు కింద గ్రామ పంచాయతీకి జమ చేయబడును. అంటే కట్టినటువంటి డబ్బు తిరిగి ఇవ్వబడదని దాని అర్థము. రెండవ వేలంలో మొదటి పాట కంటే తగ్గిన ఎడల మొదటి వేలం పాటదారులు హెచ్చుదారుల నుండి నష్టం రాబట్టడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ నిర్దేశించబడినటువంటి రుసుమును మార్కెట్ రుసుమును వసూలు చేయవలను. రుసుములు వసూలు చేయనటువంటి సందర్భంలో కాంట్రాక్టర్ తన సొంత ఖర్చుతో రసీదును ముద్రించి గ్రామ పంచాయతీ ముద్ర వేయించుకోవాలను. గ్రామ పంచాయతీ ముద్ర లేని రసీదు చెల్లదు. కాంట్రాక్టర్ తన కాల వ్యవధిలో గ్రామ పంచాయతీ ఆస్తికి నష్టం కలిగించిన ఎడల గ్రామ పంచాయతీకి కలిగిన నష్టంను కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. గ్రామ పంచాయతీ అనుమతి పొందిన తర్వాతనే కాంట్రాక్టర్ సంత మార్కెట్ మరియు జీవాల మార్కెట్ బహిరంగ వేలం పద్ధతిన మార్కెట్ మధ్య నిర్వహించిన 30,000కు మల్లు శ్రీనివాసరెడ్డి గారు హెచ్చు పాటదారునికి వేంపల్లి వారాంతపు సంత నిర్వహణ కూర్చుకున్నట్టుకు గుర్తింపుగా డిక్లేర్ చేయడం అయింది. కాబట్టి ఈ బహిరంగ వేలంలో హెచ్చు పాట పాడినటువంటి మల్లు శ్రీనివాసరెడ్డి గారికి ఈ రోజు అర్ధరాత్రి నుండే వాళ్ళు గేట్ వసూలు చేసుకునే దానికి అనుమతిస్తూ ఇక్కడ ఆయనతో సంతకం తీసుకుంటారు.